ఈ కమలంతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు. పొత్తు ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకిస్తా. పార్టీని కాపాడుకోవాలనే కేసీఆర్కు లేక అవకాశం వచ్చినా నాన్నను కలవలేకపోయా. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం దుశ్చర్యలు. ఎన్కౌంటర్లో మరణించిన నంబాల మృతదేహాన్ని ఇచ్చే సంస్కారం లేని పార్టీ బీజేపీ. కాంగ్రెస్ దళిత వ్యతిరేకి రేవంత్ రెడ్డి కూడా. అందువల్లే బట్టి ఎంపీ వంశీలకు అవమానాలు. మంచిర్యాలలో విలేకరులతో ఎమ్మెల్సీ కవిత ఆమె పర్యటనలో కనిపించని బీఆర్ఎస్ నేతలంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా ఇక నేషనల్ ఇంటర్నేషనల్ కూడా మాట్లాడినట్టుంది కదా. ఆపరేషన్ కగార్ పేరుతో ఆ తర్వాత నంబాల మృతదేహాన్ని దళితులకు అన్యాయం జరుగుతుందని, కాంగ్రెస్ దళిత వ్యతిరేకని, రేవంత్ రెడ్డి కూడా దళిత వ్యతిరేక అని చెప్తా ఉంది. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని మీ నాయన గట్టెక్కినప్పుడు ఈ మాట మాట్లాడకపోయి అప్పుడు దళితులు యాదికి రాలే, బీసీలు యాదికి రాలే. ఇక్కడ బట్టి ఎంపీ వంశీలకు అవమానాలు. తాటికొండ రాజేను ఏ కారణం చేత తీసుడు బర్తరఫ్ చేసి అవతల బారి చెప్పలే కనీసం. బా మీరు చెప్తుంటే చాలా విచిత్రంగా ఉంది. వాళ్ళు చెప్పినప్పుడు నిజంగానే అనిపిస్తుంది, కావచ్చు అనిపిస్తుంది, అట్లా చెప్తారు. బైకాట్. కవితకు దూరంగా క్యాడర్. ఆమె వ్యాఖ్యలపై స్పందించవద్దు, కార్యక్రమాల్లో పాల్గొనవద్దు. బీఆర్ఎస్ నేతలకు ఆదేశాలు. కవిత పర్యటనపై సొంత మీడియాతో అధిష్టానం నిఘా. ఆమె ఎవరితో సంప్రదింపులు జరుపుతున్నదన్న దానిపై ఆరా. కవిత తీరుతో కేసీఆర్ నారాజ్. అధినేత నుంచి క్షేత్రస్థాయి వరకు పార్టీలో అంతా మౌనంగా ఉన్నారట. ఇక కవిత ఇంటి పంచాయతీ అది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.